వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. ఆదర్శప్రాయుడు, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే మహనీయుడు గడ్డం రాజారెడ్డి. జక్రన్పల్లి మండల కేంద్రంలో గడ్డం పైపుల రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం తగినన్ని నిధులు ఇస్తున్న అభివృద్ధి పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆగ్రహం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వ్యవసాయ సలహాదారు పోచారం, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ధన్పాల్, కలెక్టర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన వరద ప్రవాహం. మంగళవారం గరిష్టంగా 1,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి రాగా బుధవారం మధ్యాహ్నం వరకు 15,270 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రాక ఆగస్టు 4 నుంచి బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తన నివాసంలో పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ జి బాబురావు జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేసిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల అన్నదానం చేసిన లయన్స్ సభ్యులు. నవీపేట మండలంలోని మోకన్పల్లిలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. వంటశాల విద్యార్థుల మెనూ పరిశీలన. జక్రన్పల్లి, దర్పల్లి మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మైలారం గ్రామంలో పీఐసీఎస్ గోదాంకు శంకుస్థాపన. మైలారం గ్రామంలో బాధిత కుటుంబాలకు పరామర్శ. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన విషయంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా, నామినేటెడ్ పదవుల పంపకాలు, దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ల విగ్రహాల ఏర్పాటు విషయంలోనూ సీఎంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక వరుసగా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో 10 ఉమ్మడి జిల్లాల డీసీసీలు, ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వారి వద్ద పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలతో భేటీ జరిగిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంశంపై కూడా సీఎంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో అధిష్టానం ఆశావాహుల లిస్టును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జక్రన్పల్లి మండల కేంద్రంలో గడ్డం పైపుల రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆవిష్కరించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో గడ్డం పైపుల రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పూర్తి శిథిలావస్థకు చేరడంతో దాన్ని పూర్తిగా కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా సొంత డబ్బులతో నిర్మించిన పైపుల రాజారెడ్డి ఇటీవల మరణించడంతో వారి జ్ఞాపకార్థం గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలగా మార్చడానికి కృషి చేసిన గ్రామ పూర్వ విద్యార్థుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో దానికి కావాల్సిన నిధులు సుమారు 1 కోటి వరకు గ్రామ పూర్వ విద్యార్థుల కుల సంఘాల, గ్రామ
గ్రామస్తుల, ఆయా ప్రజాప్రతినిధులు ఉద్యోగరీత్యా ఆయా పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి గ్రామ పూర్వీకులు వారు సహకరించగా పైపుల రాజరెడ్డి సొంత నిధులు సుమారు 2 కోట్ల వరకు వెచ్చించి ఈ స్కూల్ను దగ్గర ఉండి 3 సంవత్సరాలు ప్రయాసపడి అనుదినం పనులను పర్యవేక్షిస్తూ గత సంవత్సరంలో రాష్ట్ర మంత్రుల చేత ఈ స్కూల్ను ప్రారంభించుకోగా అనారోగ్య రీత్యా గత సంవత్సరం మరణించగా ఈరోజు ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రధాన రహదారిపై విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఆ విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే ఇలా చిరస్థాయిలో నిలిచిపోయే పనులు చేస్తారు కాబట్టి వారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. రాజిరెడ్డి విద్యాదాత, చిరస్థాయిగా వారి పేరు నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు మరియు రాజారెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మీరు చూడండి, ఇప్పుడు 18 నెలల తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగానే విద్యావిధానాన్ని మొత్తం కూడా నాశనం చేసినటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా పట్టించుకోలేదు. మా పేద నాయకులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పెద్ద ఎత్తున స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక 1200 కోట్లు పెట్టారు. అంటే ఇక్కడ బేసిక్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇప్పుడు అంటే బాత్రూమ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా మన అంటే ఈ రిపేర్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ, మన టీచర్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా కొంచెం చేయాల్సి ఉంది. అంటే అదేవిధంగా మన టీచర్లకు ప్రమోషన్ ఇవ్వడము, టీచర్లను కొత్తగా 1300 మంది టీచర్లు 13,000 మంది టీచర్లను ఎక్కువ చేసుకోవడము, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడము, వాళ్ళ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూలు ఉన్నాయి, అంటే ఫ్యామిలీ ఒక దగ్గర పనిచేయడం అంతా కూడా సెట్ చేసి ఇవాళ నాకు తెలిసి ఏ స్కూల్లో చూసినా సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ టీఈటీ టీచర్లను కూడా మనము పీడీగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వివాహాలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన భీమ్గల్, మెండోరా, కమర్పల్లి, మోర్తాడ్ మండలాలకు చెందిన మొత్తం 244 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులపై మంజూరు చేస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. కొత్తగా చెక్లు మంజూరయ్యే లబ్ధిదారులతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని నేను నియోజకవర్గం వచ్చినప్పుడల్లా తీసుకొచ్చి సంతకాలు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. ఫైళ్ళని అప్రూవ్ చేసేందుకు సంతకాలు పెట్టడం జరుగుతూ ఉన్నది. భీమ్గల్ మండలం 136, మెండోరా మండలం 46, కమర్పల్లి మండలం 35, మోర్తాడ్ మండలం 27, మొత్తం 244 అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టి వీటిని అప్రూవల్ కోసం పంపేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఏదైతే వీరు మాట ఇచ్చినారో ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు, షాదీ ముబారక్ చెక్తో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలి, ఆ పథకాన్ని కూడా వెంటనే మొదలుపెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎందరికైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలి. ఇప్పుడు కొత్త వాళ్ళకు ఇవ్వాలి, నేను సంతకాలు చేస్తున్న వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తానన్న మాట ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ మాటని ప్రభుత్వం తగినన్ని నిధులు ఇస్తున్నా అభివృద్ధి పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సిఎస్ఆర్, ఎస్ఎస్ఎఫ్ ప్లాన్ కింద 5 నియోజకవర్గాల్లో 553 పనులకు 39 కోట్లు విడుదల చేశారు. వాటిల్లో ఏ ఒక్క పని పూర్తి కాలేదని మంత్రి పంచాయతీరాజ్ శాఖ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పీఎం గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ రోడ్ల నిర్వహణ పథకాలకు సంబంధించిన 176 పనుల్లో సగం కూడా పూర్తి కాలేదని ఆగ్రహించారు. పనుల పూర్తిపై దృష్టి సారించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఆదేశించారు. అంగన్వాడీ, గ్రామ పంచాయతీ కొత్త భవన నిర్మాణాలు, ఉపాధి హామీ
పథకం పనుల పురోగతి, రేషన్ కార్డుల మంజూరు గురించి అడిగి తెలుసుకున్నారు. రవాణా శాఖ అధికారులు గైర్హాజరుపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల పెండింగ్తో పనుల్లో జాప్యమవుతుందని ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, రాకేష్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. డ్వాక్రా మహిళలకు కూరగాయల సాగు మెలకువలు నేర్పించనున్నట్లు చెప్పారు. బియ్యం అందజేతలు ఆలస్యం చేసే రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నగర అభివృద్ధి ఆశించినంత లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల మంజూరుపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విన్నపం మేరకు నిజామాబాద్ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులు ప్రతిపాదనలు పంపాలన్నారు. అమృత్ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలని, గ్రామాలకు శుద్ధ జలాలు సరఫరా చేయాలని ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నిఖిత, గడుగు గంగాధర్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు తాహిర్ బిన్ హమ్దాన్, అన్వేష్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15,270 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుతోంది. మంగళవారం 1.05 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాత్రి నుంచి ఇన్ఫ్లో తగ్గింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 15,270 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. అవుట్ఫ్లో 774 క్యూసెక్లు ఉందన్నారు. ప్రస్తుతం 1,077.20 అడుగుల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 4 నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 72 గంటల దీక్ష పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. బీసీ బిల్లుల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను బుధవారం బంజారా హిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయ పోరాటం చేయలేదని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని, పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని జాగృతి నాయకులు దరఖాస్తు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీకి ఈ మేరకు దరఖాస్తు లేఖను అందజేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టబోయే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్నదానం మహాదానమని అన్నారు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని ఆయన పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ జి బాబురావు జన్మదినం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ మస్తాన్ అలీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆకలితో అలమటించే పేదలకు అన్నప్రసాద కార్యక్రమాలు కడుపు నింపుతాయన్నారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. లయన్స్ జోన్ చైర్మన్ భూమన్న, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, పి రాఘవేందర్, కోశాధికారి అంకం రాజేందర్, పూర్వాధ్యక్షులు శివలింగం గంగాదాస్, ఉపాధ్యక్షులు రవీందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన గౌరవ పెద్దలందరూ, లింబాద్రి గారు, మరి అందరూ సభ్యులందరూ అన్నదాన కార్యక్రమం అన్ని దానాల కన్నా ముఖ్యంగా అన్నదానం గొప్పది. మనమందరం 24 గంటలు కష్టపడ్డా, ఏం చేసినా తాపత్రయపడ్డా ఉదయం సాయంత్రం వరకు ఈ అన్నం గురించే. కాబట్టి అన్ని దానాల్లో నిన్న అన్నదానం. నవీపేట్ మండలం మోకన్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలతో పాటు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నవీపేట మండలం మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలల్లో అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కస్తూర్బా పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి అదనపు కలెక్టర్ వంటశాలను పరిశీలించారు. మెను ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ప్రతినిత్యం ఆహారాన్ని పరిశీలించాలని పాఠశాల ప్రత్యేక అధికారిని కవితను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించిన ఆయన సిలబస్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోడల్ పాఠశాల హాస్టల్లో తనిఖీలు చేపట్టి మెనూను పరిశీలించారు. స్టోర్ రూమ్లో కూరగాయలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న తాగునీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిని కవిత, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి, దర్పల్లి మండలాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జగన్పల్లి మండలం చింతలూరు గ్రామాన్ని సందర్శించారు. అనంతరం దర్పల్లి మండలం మైలారం గ్రామంలో PSCS రామడుగు ఆధ్వర్యంలో నిర్మించే గోదాంకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో పాల్గొన్నారు. మైలారం గ్రామ శాఖ అధ్యక్షులు బాజయ్య గారి శ్రీనివాస్ రెడ్డి మరియు బాజయ్య గారి గంగారెడ్డిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు, కాంగ్రెస్ జక్రన్పల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ IDCMS చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మైలారం PSCS చైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీరందరి దయతోని. మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఈ గ్రామంకి వచ్చి ముందర నిలబడ్డాను. మీకు అందరు కూడా తెలుసు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మహిళల గురించి 200 అంటున్నాం, మన RTC బస్సు ఫ్రీ చేయడం జరిగింది మహిళలందరికీ. దీంట్లో ఎంత అంటే ఇవాళ మొన్ననే ఒక వారం రోజుల కింద 200 కోట్ల మంది, ఎంతమంది 200 కోట్ల మంది మహిళలు అంటే ఒక్కొక్క మహిళ, ఇప్పుడు మనకు తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే మహిళలు 2 కోట్లు ఉంటారు. ఆ 2 కోట్లలో 200 మంది అంటే ఒక్కొక్క మహిళ యావరేజ్గా 100 సార్లు బస్సు ఎక్కింది. 200 కోట్ల మహిళలు వీళ్ళ ప్రయాణం చేసి 6,800 కోట్ల రూపాయలు మనం గవర్నమెంట్ మీరు ప్రయాణించిన డబ్బులను మనం RTC కట్టినాం. అది ఫ్రీగా రాలే, గవర్నమెంట్ మీకు ఫ్రీ అయింది. పిల్లలపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడకుండా NGO సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో సాధన NGO సంస్థ ఆధ్వర్యంలో సాధన NGO జిల్లా సమన్వయకర్త ఎన్ కృష్ణమూర్తి ఆర్గనైజర్గా పాల్గొని వరల్డ్ డే అగైన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ 15th జూలై 30th జూలై 2025 వరకు జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన బాలల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడకుండా వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ర్యాలీ తీశారు. ఇందులో RPF CI సుబ్బారెడ్డి, RPF SI హరిబాబు, GRP SI సాయిరెడ్డి, GRP ASA వరలక్ష్మి ముఖ్య అతిథిగా, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి చైతన్య, 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జ్యోత్స్న, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాధన NGO సిబ్బంది, రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 30 జూలై 2025 రోజున మేము అంటే రైల్వే స్టేషన్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని RPF మరియు GRP పోలీసులు మరియు CWC కమిటీ మెంబర్స్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైతన్య సార్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్లస్ మళ్ళీ తోటి సాధన NGO. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సూచించారు. గిరిజన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరం నిజామాబాద్ జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర ట్రైకర్ చైర్మన్, సభాధ్యక్షులు బెలియా నాయక్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ గౌడ్ పాల్గొన్నారు. గౌరవ నాయకులందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అధిరథ మహారథులను అందరినీ సన్మానించారు. తదనంతరం గౌరవ సభ్యులు మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరం కలిసి ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ శిబిరంలో 3 రోజుల పాటు శిక్షణ పొంది ఈ శిబిరంలో చెప్పినటువంటి విషయాలను, విలువలను తెలుసుకొని మీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించుకొని మీ గ్రామాల్లో కూడా మీ యొక్క నాయకత్వాన్ని వహిస్తూ ఈ విషయాలను, విలువలను తెలియజేయండి, నాయకులను తయారు చేయండి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ దేశాన్ని, మన రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, వాళ్ళ నుండి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనపైన ఉందని తెలియజేశారు. కావున మనమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో PCC డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, IDCMS చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా SCCL అధ్యక్షులు యాదగిరి నాయక్, కామారెడ్డి జిల్లా SCCL అధ్యక్షులు రాణా ప్రతాప్ నాయక్, జిల్లా AIBSS అధ్యక్షులు బాబురాం నాయక్, మాజీ జిల్లా AIBSS అధ్యక్షులు చంద్రు నాయక్, నరాల రత్నాకర్, DCCB వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ చాంగుబాయ్, నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ ఉన్నా లేకుండా చేసే బాధ్యత మనకు.
గవర్నమెంట్ చెప్పారు నా ఎక్సలెన్స్ లేవు ఒక్కటి సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీడీసీ జడ్పీడీసీ 500 పనిచేయడం. నాతో పాటు వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర గిరిజన ఆదివాసీ చైర్మన్ రజనాయ్ గారు, మరి అదేవిధంగా పెద్దలు ఉత్తరాఖండ్ చైర్మన్ నందన్ గారు, మరి జాతీయ కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రాంకు ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు రాహుల్ గోవి గారు, మరి జనరల్ చైర్మన్ రాజరెడ్డి గారు, మన డిసిఎంఓ చైర్మన్ తారసింగ్ గారు, జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్ అయినటువంటి యాదవ్ గారు, అదేవిధంగా గారు, మాజీ నాయకులు చైర్మన్ స్టేట్ సెక్రటరీ. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఆగస్టు 1వ తేదీ వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్లో మధ్యాహ్న భోజన కార్మికులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ నిరాహార దీక్షలకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మధ్యాహ్నం ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని, మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకొచ్చినా ఆచరణలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో పథకాన్ని కొనసాగించడం సరికాదన్నారు. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండిపెట్టే కార్మికులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన పేదవారినని ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు ప్రారంభమైన నిరాహార దీక్షలు 4 రోజుల పాటు కొనసాగుతాయని, ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లులు చెల్లించకపోతే సమ్మెకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నిరాహార దీక్షలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు సాయమ్మ లత, నాగలక్ష్మి, సాయిలత, సాయమ్మ, గంగమణి, నరేష్ ఈరోజు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, జిల్లా కార్యదర్శి హనుమన్లు, నాయకులు శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 6 కోట్ల రూపాయల బకాయి బిల్లుల్ని చెల్లించాలని, వేతనాలను చెల్లించాలని, వారికి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల్ని కల్పించాలని తదితర డిమాండ్లతో ఈరోజు నుంచి నిరాహార దీక్షలకు పూనుకోవడం జరిగింది. 4 రోజుల పాటు నిరాహార దీక్షలు నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 6 నెలల కాలంగా జిల్లా అధికార యంత్రాంగానికి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విన్నపాలు ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళకు రావాల్సినటువంటి బకాయి బిల్లులు చెల్లిస్తే మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని సంతోషంగా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది, గుడ్లు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు 2వ విడతలో ఎందుకు పెట్టలేదో బహిర్గతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2వ విడత కౌన్సిలింగ్లో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు అనుమతి వచ్చిందని ప్రకటించిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ వెబ్ ఆప్షన్లో ఎందుకు పెట్టలేదో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జిల్లాకు 3 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు లభించినా పీసీసీ ఉన్న నిజామాబాద్ జిల్లాకు ఎందుకు అనుమతులు రావడం లేదని ప్రశ్నించారు. జిల్లా ప్రజాప్రతినిధులు సీరియస్గా దృష్టి ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు వత్తాసు పలుకుతున్నారా అని ప్రశ్నించారు. వెంటనే 3వ విడత కౌన్సిలింగ్లో తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో నిజామాబాద్ జిల్లాలో పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలను కలుపుకొని ఇంజనీరింగ్ కళాశాల సాధన సమితి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు దేవిక, మనోజ్, నగర నాయకులు దుర్గాప్రసాద్, శ్రీజ, సాయి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాము. గతంలోనే అనేక ధర్నాలు, రాస్తారోకలు, అనేక కార్యక్రమాలు నిర్వహించినాం. దాంతో మొన్న 2వ కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ కోర్సులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది, కానీ చివరి నిమిషంలో ఇంజనీరింగ్ కోర్సులు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అన్నది, ఏం జరిగిందన్నది కూడా బహిర్గతం చేయాలని మేము యూనివర్సిటీ అధికారులను, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఆ ఇంజనీరింగ్ కోర్సుల డిమాండ్ ఉన్నదో. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బుధవారం మద్నూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పర్యవేక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మద్నూర్ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై నేరుగా రోగులు మరియు వైద్య సిబ్బందితో మాట్లాడి సమాచారం పొందారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని, సాధారణ మందులతో పాటు పాము కాటు మరియు ఇతర అత్యవసర మందులు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు. తదుపరి హండి కీలూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి 100% మార్కింగ్ అవుట్లు చేయాలని
చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు సహకరించాలని ఎంపీడీఓను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించి తాగునీటిని క్లోరినేషన్ చేయాలని, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి పెద్ద ఇక్లారా గ్రామంలోని గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బాన్స్వాడ కిరణ్మయి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్, డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణ, హౌసింగ్ డీఈ గోపాల్, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీఓ తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఏదో ఒక అవసరం, వ్యాపారం నిమిత్తం నగదు ఓ చోటు నుంచి మరో ప్రాంతానికి తరలిపోతోంది. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు చేసిన పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది. దీంతో డబ్బు తరలింపుపై ఆరా తీశారు. విజయవాడ టు నెల్లూరు ఆర్టీసీ బస్సులో జరిగింది. భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్న సమాచారంతో బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుడి బ్యాగును పరిశీలించారు. అందులో 49.45 లక్షల నగదును గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాడేపల్లిగూడెనికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. నగదును వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా సెక్రటరీ పోషెట్టి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు 69వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ పిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ పోషెట్టి మాట్లాడుతూ గట్టమనేని బాబురావు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320D డైరెక్టర్గా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వారి అడుగుజాడల్లో వారు సూచించిన సేవా మార్గంలో తాము కూడా నడవడం జరుగుతుందని చెప్పారు. గట్టమనేని బాబురావు 69వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు ఈరోజు అన్నప్రసాదం, దివ్యాంగ బాలలకు బట్టల పంపిణీ మరియు ఎనర్జీ డ్రింక్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ పి రాజేశ్వరి, డిస్ట్రిక్ట్ చైర్మన్ సూరాబత్తుని శ్రీనివాసరావు, ప్రోగ్రామ్ చైర్మన్ రమేష్, ప్రోగ్రామ్ కో చైర్మన్ సంతోష్ రెడ్డి, డైరెక్టర్ సాయి, లయన్స్ క్లబ్ సభ్యులు శైలజ, ఆంతోని, మేరీ, గంగమణి, మహాలక్ష్మి, నాగలక్ష్మి మరియు అనూష తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గట్టమనేని బాబురావు గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ వారు స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్గా మరి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా గట్టమనేని బాబురావు గారి బర్త్డే కూడా మా పాఠశాలలో నిర్వహించడం, ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అదే కాకుండా కూడా మరి శ్రీనివాసరావు గారు నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జిల్లా గౌడ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నిజామాబాద్ పట్టణంలో గల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జిల్లా గౌడ యువజన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా నరేష్ గౌడ్, గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటు జిల్లా పెద్దలు, గౌడ సంఘం అధ్యక్షులు దేగాం యాదవ్ గౌడ్, మండల డివిజన్ అధ్యక్షులు రామగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కమిటీ గౌడ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుందని, గౌడ కుల ఐక్యతకు తోడ్పాటును అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు సతీష్ గౌడ్, ఉదయ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నవీన్ గౌడ్, కిరణ్ గౌడ్, మనీష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్లు పాల్గొన్నారు. అందరికి కూడా ఒక శుభదినం. గతం నుండి కూడా గౌడ సంఘం, జిల్లా గౌడ సంఘం అనేది ఆనవాయితీగా నడుచుకుంటూ వస్తుంది. మరి దానికి అనుబంధంగా ఈ రోజు జిల్లా యువజన విభాగం అనేది మరి మన నిజామాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో వేయడం జరిగింది. గౌడ సంఘానికి అనుబంధంగా ప్రతి సమస్య లోపల కూడా ముందుండి పోరాటం చేయాలని చెప్పే ఉద్దేశంతో మరి యువజన విభాగాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి కూడా కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఇంకా మిగతా యూనియన్లు కానీ కూడా వేయడం తొందర లోపలే వేసి దానికి కూడా జిల్లా గౌడ సంఘానికి అనుబంధంగా వేసుకుందామని చెప్పి ఆలోచనతో నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి నదీ తీరంలో గల సూర్యేశ్వర శివాలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సూర్యేశ్వర శివాలయంలో మహోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, కార్యక్రమాలు నిర్వహించి నేడు ఆలయ అర్చకులు, వేద పండితులు విగ్రహ ప్రతిష్ఠించారు. ఆలయ వాయిద్యాలతో గోదావరి నదీ జలాల సంగ్రహణము, ప్రతిష్టా సంకల్పం, గణపతి పూజ, పుణ్యవచనం, మాతృకా నాంది, సమారాధన, రక్షాబంధనం, ఋత్విక్ వరణం, పంచగవ్య ప్రాశన, బ్రహ్మాది మండల దేవతా స్థాపన, అగ్ని స్థాపన, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని గీతా భక్త జనాశ్రమంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినం సందర్భంగా ఆశ్రమ భక్తులకు, ఆర్డీ పటేల్ బీడీ కంపెనీ కార్మికులకు, సిమెంట్ పైప్ కంపెనీ కార్మికులకు, సచివాలయ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం, కార్యదర్శి జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు షేక్ రహీముద్దీన్, మధుసూదన్, సునీల్, సాయి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ కిసాన్దార్ ఆధ్వర్యంలో శ్రీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ బాల్కొండ బాబురావు గారి జన్మదినం పురస్కరించుకొని అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇది గీతాశ్రమం, సిమెంట్ పైప్ కంపెనీ, ఆర్డీ పటేల్ కంపెనీ లేబర్లకు మేము అన్నప్రసాద వితరణ చేయబడుతున్నది. ఇది బాబురావు గారి జన్మదినం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ప్రతినిధి ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ప్రతినిధి ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈసారి కూడా 150 మందికి అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇందులో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి మెర్సీ, ప్రతినిధులు సూర్యనారాయణ, కదం ప్రకాష్, గంగారెడ్డి, బంజశంకర్, కాశీనాథ్, మనోజ్ తదితరులున్నారు. కామారెడ్డిలో ఘట్టమనేని జన్మదినం సందర్భంగా అన్నదానం చేశారు. కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో ఈరోజు బుధవారం అన్నబంధు లయన్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా వీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీలో ఉన్న గోసంగి సంఘం వారికి, బీదవారికి ఒక 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు సీతలే రమేష్, ట్రెజరర్ మేకల గాలయ్య, లయన్స్ సీనియర్లు ఎంఏ రషీద్, మేకల విఠల్, దత్తుబాయి, కందకుర్తి సంతోష్, వీరయ్య, పెండ్యాల రమేష్, కొత్త లయన్స్ మెంబర్లు మేత్రి కిరణ్, ఓకనర్ కార్తిక్ పటేల్, ఇందిరా కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే అదేవిధంగా ఆ నెల లోపల ఒక 25-30 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మరి ఇదంతా కూడా మరి లయన్ బాబురావు గారి కృషి, అతని యొక్క ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లనే అన్ని క్లబ్బులు కూడా చాలా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు అన్నదానంతో పాటు మొక్కలు నాటడం కార్యక్రమాలు, తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేయడానికి మా అధ్యక్షుల వారు మరి ప్లాన్ చేశారు. మరి దానికి అనుగుణంగా మేమందరం కూడా మరి కార్యక్రమాలను చేయడానికి ముందుంటాము. మరి ఈ లయన్స్ అనేది ఒక సేవా సంస్థ. ఆ సేవలో భాగంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, ఇంకా ఇతర కొన్ని రోగాలు సంబంధించిన వ్యాధులు ఏమైనా సంబంధించినట్టయితే వారికి కూడా సహాయం చేయడము, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున ఈ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని విద్యార్థులు చేసిన ఫిర్యాదుకు వెంటనే స్పందించారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని బాధిత విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు కలెక్టర్ తానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు టీసీలు ఇప్పించారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో కలెక్టర్ వాహనాన్ని గమనించిన బాధిత విద్యార్థులు కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. కమర్పల్లిలోని శ్రీభాషిత ప్రైవేట్ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన తాము ఫీజు భారం భరించే స్తోమత లేక ఈ ఏడాది స్థానికంగా గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్లో చేరడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే టీసీ కోసం గడిచిన పక్షం రోజుల నుండి ప్రైవేట్ కాలేజీ చుట్టూ తిరుగుతున్నా తమకు టీసీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీజీవీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ 2012 జూలై 30న ఉద్యమాల అడ్డా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ విద్యార్థుల ఆశయాలను నిలబెట్టిందన్నారు. ఆంధ్ర పాలకుల మెడలు వంచి నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ కోసం ఏర్పాటు చేయాలని, ప్రత్యేక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా 4 కోట్ల మంది ఆశయాలకు ఆసరాగా తెలంగాణ విద్యార్థి పరిషత్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. నాటి నుండి నేటి వరకు విద్యార్థుల సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ నాటి నుంచి నేటి వరకు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసిన దాఖలాలు లేవన్నారు. టీజీవీపీ ద్వారా పోరాడిన ప్రతి విద్యార్థి సమస్య, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ జాప్యం, కాలేజీలో అవకతవకలు, నకిలీ కాలేజీలు, నిరుద్యోగ సమస్యలు ఇవన్నింటిపై టీజీవీపీ గలం విప్పి కార్యాచరణ చేపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. టీజీవీపీ ద్వారా పోరాడిన ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ అధ్యక్షులు నాగేష్, జిల్లా కార్యదర్శి వినయ్, కార్యకర్తలు సుజిత్, నిఖిల్, అఖిల్, ధర్మేందర్, మహేష్, సిద్ధు, సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.
విజయదుర్గకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని అప్పగించారు. నిన్న అనారోగ్యంతో చనిపోయిన సిపిఎం పార్టీ నాయకులు విజయదుర్గ పార్థివ దేహానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్, ఎంవి రమణ, ఆర్ వెంకట్రాములు, రమేష్, జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మరియు కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఓమయ్య, ఎంఎల్ మాస్లేన్ నాయకులు ప్రభాకర్, సుధాకర్, న్యూ డెమోక్రసీ, ఆకుల పాపయ్య, మల్లికార్జున్, బిఎల్ఎఫ్, దండి వెంకట్, సబ్బని లత, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నరా రామారావు, రవీందర్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కె నరసింహులు, సంఘాల నాయకులు విఘ్నేష్, రఘురామ్, అనిల్, నాగరాజ్, తిరుపతి, మహిళా సంఘం నాయకులు గోదావరి, సుజాత, విజయలక్ష్మి తదితరులు నివాళులర్పించారు. అనంతరం నాగరంలోని వారి స్వగృహం నుండి 5th టౌన్ మీదుగా వర్ణి చౌరస్తా, రాజరాజేంద్ర చౌరస్తా, నెహ్రూ పార్క్ మీదుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రదర్శనగా వెళ్లి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధన నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పెద్ది వెంకట్రాములు, సూరి, చైతన్య మరియు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. నగరంలోని ఖలీల్వాడిలో గల లయన్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ జి బాబురావు జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సెంట్రల్ పిఆర్సి సతీష్, పీజెడ్సీ ఎల్ఎన్ భుజంగ్రెడ్డి, అధ్యక్షులు ఎల్ఎన్ సందీప్ గౌడ్, సెక్రటరీ ఎల్ఎన్ శివకుమార్, ట్రెజరర్ రజనీకాంత్, గంగోనె రాజు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ఎల్ఐజీ ఇండ్లకు పక్కన 2500 గజాల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీ వాసుల భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన 2500 గజాల స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు కార్ గ్యారేజ్ అవసరాల కోసం వాడుకుంటున్నారని సంక్షేమ సంఘం నేతలు కేశవేణు దృష్టికి తెచ్చారు. పార్క్ కోసం వినియోగించడానికి వీలుగా చెట్లు పెంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఖచ్చితమైన కొలతలు నిర్వహించి 2500 గజాల స్థలం చుట్టూ కంచె వేసి ప్రజల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల చెర నుండి విడిపించాలని వారు నూడా చైర్మన్ను కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. ఆదర్శప్రాయుడు, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే మహనీయుడు గడ్డం రాజారెడ్డి. జక్రన్పల్లి మండల కేంద్రంలో గడ్డం పైపుల రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం తగినన్ని నిధులు ఇస్తున్న అభివృద్ధి పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆగ్రహం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వ్యవసాయ సలహాదారు పోచారం, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ధన్పాల్, కలెక్టర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన వరద ప్రవాహం. మంగళవారం గరిష్టంగా 1,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి రాగా బుధవారం మధ్యాహ్నం వరకు 15,270 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రాక. ఆగస్టు 4 నుంచి బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తన నివాసంలో పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ జి బాబురావు జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేసిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల అన్నదానం చేసిన లయన్స్ సభ్యులు. నవీపేట మండలంలోని మోకన్పల్లిలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. వంటశాల విద్యార్థుల మెనూ పరిశీలన. జక్రన్పల్లి, దర్పల్లి మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మైలారం గ్రామంలో పీఐసీఎస్ గోదాంకు శంకుస్థాపన. మైలారం గ్రామంలో బాధిత కుటుంబాలకు పరామర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.